And we now request Shri K. Chandrasekhar Rao, Chief Minister of Telangana, to address the gathering. గౌరవనీయులు భారత రాష్ట్రపతి మాన్య శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, నేటి ఉనికి గ్రంథం యొక్క కృతికర్త మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగర్ రావు గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, తెలంగాణ శాసనసభ ప్రతిపక్ష నాయకులు, సీనియర్ నాయకులు గౌరవనీయులు జానారెడ్డి గారు, ప్రతిమా ఫౌండేషన్ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాసరావు గారు, సభలో హాజరైనటువంటి విజ్ఞులందరికీ నమస్సుమాంజలు. విద్యాసాగర్ రావు గారికి ముందుగా నా ధన్యవాదాలు. వారి జీవితకాలం అంతా రాజకీయ అనుభవాలు, పోరాట అనుభవాలు, కుటుంబపరమైనటువంటి అనుభవాలు, సిద్ధాంతాల ఘర్షణలకు సంబంధించినటువంటి అనుభవాలతో కూడిన వ్యాసాలు వారు గతంలో ప్రచురింపబడిన వాటన్నిటినీ ఒక సంకలనంగా కూర్చి పుస్తక రూపంలో వెలువరించి దాన్ని ఆవిష్కరించి భారత రాష్ట్రపతి గారికి తొలి కాపీ అందించేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు కల్పించినందుకు వారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్వీకరించినటువంటి రాష్ట్రపతి గారికి కూడా నా తరఫున, విద్యాసాగర్ రావు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విద్యాసాగర్ రావు గారు ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆయన గురించి మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఒక విషయంలో అధికారం పరమావధిగా కాకుండా తాను నమ్ముకున్న సిద్ధాంతం చివరి వరకు ఆచరించి అందులో ఒడిదుడుకులను, కష్టాలను, సుఖాలను అన్నిటినీ కూడా కలగలుపుకొని ఎగుళ్ళు దిగుళ్ళు బాగా చూసినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి విద్యాసాగర్ రావు గారు. విద్యాసాగర్ రావు గారిని చూస్తే వారి వయసు 70 సంవత్సరాలు మనకు అనిపించదు. ఇందాక నేను అడిగితే మీ వయసు ఎంత అని అడిగారు నన్ను. నేను వయసు అడిగినా అని చెప్పి నేను ఇంటెలిజెంట్గా వారి వయసు ఇక్కడ చెప్పలేదు. నాకు 61 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి సార్ అంటే మీరు చాలా యంగ్ అని చెప్పి 70+ ఉంది నాకని చెప్పి చెప్పారు. కానీ వాళ్ళు అలా కనిపించరు. చాలా చలాకీగా, హుషారుగా, ఎట్లాంటి సమస్య ఉన్నా కూడా దాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తూ ముందుకు సాగిపోయే తత్వం. ఉద్యమ సందర్భంలో కూడా చాలా దగ్గరగా, క్లోజ్గా వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. పెద్దలు దత్తాత్రేయ గారు, నేను, విద్యాసాగర్ రావు గారు, అనేక సందర్భాలలో జానారెడ్డి గారు ఈ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటంలో చాలా సందర్భాల్లో కలిసి అభిప్రాయాలు పంచుకోవటం, పోరాటాలు చేయటం అదంతా కూడా జరిగింది. విద్యాసాగర్ రావు గారి ఉనికి డెఫినెట్గా, ఈ ఉనికి అనే పదం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ అస్తిత్వానికి చాలా బాగా అన్వయించేటువంటి విషయం. ఆల్మోస్ట్ 6 దశాబ్దాలు తెలంగాణ సమాజం స్ట్రగుల్ చేసిందే తన ఉనికి కోసం. ఉనికి అనే దాంట్లో ఉండేటువంటి ఆ గరిమ, దానికోసం ఎవరైనా సరే జీవితంలో పడేటువంటి తపన, తన ఉనికిని చాటుకోవాలి చేసేటువంటి ప్రయత్నాలు మనకు చాలా పుష్కలంగా పుంకాలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరి ఉనికిని వారు చాటుకోవాలని చెప్పి తన ఉనికిని గుర్తింపబడేటట్టు చేసుకోవాలనే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. తెలంగాణ సమాజం కూడా అట్లాగే ఉద్యమించింది. తెలంగాణ రాష్ట్రం బిల్లు పాస్ అయిన తర్వాత గౌరవ సూచకంగా నేను రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి ప్రణబ్ ముఖర్జీ గారి ఆశీస్సులు తీసుకున్నాను. ఎందుకంటే వారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మర్జర్ అయినప్పటి నుంచి
చివరికి విడిపోయేటంత వరకు కూడా జరిగిన మొత్తం యావత్తు చరిత్రకు వారు సాక్షిభూతంగా నిలిచినటువంటి వ్యక్తి. వారు ఒకటే మాట అన్నారు, చంద్రశేఖర్, whenever I see, I only remember one thing. There was a professor in Iran. Whenever Britishers used to ask that professor, what do you want? He always used to say nothing else but freedom of my country. నిన్ను కూడా ఎప్పుడు అడిగినా ఏం కావాలి, వాట్ డూ యూ వాంట్ చంద్రశేఖర్ అంటే ఐ జస్ట్ వాంట్ తెలంగాణ అని చెప్పి నువ్వు. కానీ ఐ అప్రిషియేట్ యూ. డెఫినెట్గా మనుషులు చాలామంది చాలా విషయాల కోసం స్ట్రగుల్ చేస్తారు, కానీ నువ్వు బతికున్నప్పుడే దాన్ని సాధించి చూడగలుగుతున్నావు, నీ సొంత కళతో చూడగలుగుతున్నావు, నువ్వు ధన్యజీవి అని చెప్పి వారు ఆశీర్వదించారు. వారి మీద ఉన్నటువంటి ప్రేమతోని ప్రణబ్దా అని పిలిచేవాళ్ళం. whenever I came across Pranabda, I always touch his feet and seek his blessings, because he is one of the tallest person. ఉండేటువంటి అనుభవాలు ఏ విషయాన్ని అడిగినా కూడా, ఏ సందర్భాన్ని అడిగినా కూడా 2, 3, 4 దశాబ్దాల కిందటి విషయాలు కూడా ఒక కంప్యూటర్ బటన్ నొక్కితే ఎట్లా వస్తుందో అంత బాగా చెప్పగలిగినటువంటి సమర్థులు వారు. వారితో పంచుకోగలిగేటువంటి అదృష్టం నాకు చాలా సందర్భాల్లో దొరికింది. చాలాసార్లు చెప్పేవారు, నీకు కొంచెం ఆవేశం పాలు ఎక్కువ, కొంచెం ఓపిక పట్టు, తప్పకుండా నీ ప్రయత్నం ఫలిస్తుంది, తొందరపాటు పనికిరాదు, ఇది చాలా డిప్లొమాటిక్ విషయం అని చెప్పి చాలా అనునయంగా నేను కోపానికి వచ్చినప్పుడల్లా బుజ్జగించేవారు. ఏమైతేనేమి చివరికి తెలంగాణ రాష్ట్ర బిల్లు మీద ప్రణబ్ ముఖర్జీ గారి సంతకం చేయడం, ఇందాక తెలంగాణ స్టేట్ హ్యాస్ ఇన్సెప్టెడ్ డెఫినెట్లీ విత్ ది గోల్డెన్ సిగ్నేచర్ ఆఫ్ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, అండ్ తెలంగాణ హిస్టరీ విల్ ఎవర్ రిమెంబర్ ది హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్. విద్యాసాగర్ రావు గారు ఒక గొప్ప ఫోటోగ్రాఫ్ చూపించారు. చివరి నిమిషంలో ఢిల్లీలో ఆనాడు నరాలు తెగే ఉత్కంఠ, రాజ్యసభలో ఏదో తారుమారవుతున్నటువంటి సందేశం అందుకొని ఓ పక్క నుంచి వారు, ఓ పక్క నుంచి నేను, అప్పటికప్పుడు ఆగా మేఘాల మీద హౌస్ ప్రారంభం కాకముందే పార్లమెంట్ చేరారి వారిని కలవాలని చెప్పి మేమిద్దరం కలిసి, మా తర్వాత దత్తాత్రేయ గారు కూడా మాకు జాయిన్ అయ్యి అక్కడ మేము పడ్డ ఆరాటం అద్భుతమైనటువంటి పద్ధతిలో అరుణ్ జైట్లీ గారిని కలవటం, సుష్మా స్వరాజ్ గారిని కలవటం, చివరికి రాజ్యసభలో ఆ బిల్లు పాస్ అయ్యేటువంటి చివరి క్షణాల్లో మేము పడ్డ ఉత్కంఠ, ఒకరికొకరం మేము పంచుకున్నటువంటి ఆనందం. తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనే మా ఒళ్ళు మర్చిపోయి ఒకరి మీద ఒకరం పడి కౌగిలించుకున్నటువంటి ఆ సందర్భాలు జీవిత కాలమంతా కూడా గుర్తుండేటువంటి మధురమైనటువంటి ఘట్టాలు. ఎందుకంటే ఒక రాష్ట్ర సాధనలో ఎన్నో మలుపులు, ఎన్నో మేలుమలుపులు చూసి చివరికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. విద్యాసాగర్ రావు గారు గవర్నర్గా ఉనికి పుస్తకాన్ని ప్రచురించడం, దానికి గౌరవనీయులు అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉన్న మన భారత రాష్ట్రపతి గారే మొదటి కాపీ స్వీకరించడానికి అంగీకరించడం, అది ఆవిష్కరించి వారికి అందించే అదృష్టాన్ని నాకు కలగడం, మీ అందరి సమక్షంలో జరగడం జీవితంలో మర్చిపోలేని మధురమైనటువంటి అద్భుతమైన సన్నివేశంగా జీవితకాలం అవకాశం కల్పించిన విద్యాసాగర్ రావు గారికి, ప్రతిమ ట్రస్ట్ వారికి, భారత రాష్ట్రపతి గారికి, సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా. Thank you very much, sir, for your inspiring